హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ముగ్గురు అధికారులు. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1981 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ముగ్గురు అధికారులు. విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు. ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది. రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా సాగుతున్నది స్వయంగా విచారించేవాడు. దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి. ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ ఎప్పటి వార్తలు అప్పుడు అందజేయబడేవి. ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు. అక్కడి అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమం నివేదించాడు. రామాపురం చాలా పెద్ద గ్రామం. గ్రామ పరిపాలన నిర్వహించడానికి 100 మంది ఉద్యోగులున్నారు. వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు. అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావడం లేదు. కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగు విధంగా శిక్షిస్తూ వచ్చాడు. అలా అతను వారం దినాలు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు రావడం తగ్గిపోయింది. రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు, కొలువుకు ద్వారపాలకుడు లేడా? నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అన్నాడు. ప్రభు, ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి. అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు. అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అధికారిని గనుక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతారు అన్నాడు రామరాజు. ద్వారం వద్ద నిలబడ్డానికి సిగ్గుగా అవమానంగా లేదా అన్నాడు రాజు. విధి నిర్వహణలో నాకు సిగ్గు అవమానము ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా. అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడిగా ఉండు. ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు. రాజుగారు తనను మెచ్చుకుంటాడనుకున్న రామరాజు తెల్లబోయి, ఇది అన్యాయం ప్రభు అన్నాడు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇక్కడి కొలువులోని వారందరికీ అధికారివి. అయినా ఇక్కడి ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువ అభిమానించి గౌరవిస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయడం లేదు. అన్నింటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు. ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగ్గా నిర్వహిస్తున్నట్టున్నది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుని నియమించి అక్కడి నుంచి భీమాపురం వెళ్ళాడు. రాజుగారు తను భీమపురం వెళుతున్నట్టు ముందుగా ఎవరికీ చెప్పలేదు. ఆయన కన్నా 1 గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమాపురం చేరింది. అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారన్న వార్త ఊరి మధ్య వినిపించినప్పుడు తన కార్యాలయంలో కాక ఊరి మధ్య ఉన్నాడు. అతను హడావుడిగా కార్యాలయానికి వెళ్ళి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు. భీమపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లు చూసి రాజుగారు తెల్లబోయాడు. అకస్మాత్తుగా వచ్చి అధికారిని ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశం. నేను వస్తున్నట్టు మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగాడు. తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రుడినవుతున్నాననుకుని నేను తలవని తలంపుగా తమరు వస్తున్నారన్న వార్త వినడం జరిగింది. ప్రభు, వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించేశాను అన్నాడు భీమరాజు. నీ కార్యాలయం చూడబోతే ఊరి చివర ఉన్నది. వార్తలు వినపడేది ఊరి మధ్య గదా. ఆ సమయంలో నువ్వు నీ కార్యాలయంలో ఉండక ఊరి మధ్య ఎందుకున్నావు అని రాజుగారు అడిగారు. ఏదో కొలువు పని మీదనే బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు. నీ కింద ఎందరో ఉద్యోగులుండగా కొలువు సమయంలో నువ్వెందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? నీకు నీ బాధ్యతలు సరిగా తెలిసి రాలేదు. నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమపురానికి బయలుదేరాడు. సోమపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు. స్వాగత సత్కారాలు చాలా బాగున్నాయి. అధికారిగా నువ్వు సాధించిందేమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు. ప్రభు, నేను గ్రామంలో ఉండడం శుభదాయకమని అందరూ అంటుంటారు. అందుకు నిదర్శనం ఏమిటంటే
గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు. సంతాప సభలేమిటి అని విశ్వశాంతుడు అడిగాడు. రాజ్యంలో గాని గ్రామంలో గాని ఎవరన్నా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం మాకు అలవాటు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిన వాడు అధికారి, అంటే నేను. నా తర్వాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో 26 ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు. శుభకార్యాల మాటేమిటి అని అడిగారు రాజుగారు. నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించం కదా, అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి. అందుకే అందరూ నన్ను శుభానికి, వీరభద్రుని అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు. అయితే ఇందులో వీరభద్రుడి తప్పు ఉన్నదనడానికి వీల్లేదు. అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు, నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా. విశ్వశాంతుడు చిరాకు పడిపోతూ సోమరాజు వంక చూసి, సంవత్సరానికి 26 పర్యాయాలు, అంటే ఉజ్జాయింపుగా నెలకు 2 పర్యాయాలైన ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట. అయినా నీవు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాలలో గడుపుతున్నావన్నమాట. కేవలము శుభకార్యాలు జరపడానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట. బాధ్యత ఉండాలి గాని ఇలా బయట తిరగకూడదు. నీ స్థానంలో వీరభద్రుణ్ణి అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. సోమపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతుణ్ణి, ఇంకేమన్నా గ్రామాలు తిరగవలసి ఉన్నదా ప్రభు అని అడిగాడు. అవసరం లేదు. ఈ 3 గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించానో రాజ్యమంతటా తెలియచేయి చాలు అన్నాడు విశ్వశాంతుడు. విశ్వశాంతుడి రాజ్యం ఇప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన 3 అధికారులు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.